నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ముగిసిన సమ్మక్క సార్లమ్మ జాతర జనం వీడి వనంలోకి ప్రవేశించిన సమ్మక్క సార్లమ్మ తల్లులు రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్ లోకి ప్రవేశించిన బీజేపీ విజయ సంకల్ప బస్సు యాత్ర ఘన స్వాగతం పలికిన పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి బీజేపీ శ్రేణులు గోదావరికని సమ్మక్క సార్లమ్మ జాతరలో సేవలను అందించిన పలు విభాగాల అధికారులను సన్మానించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ అన్నం పెట్టే రైతన్నలను తుపాకీ తూటాలతో కాల్చి చంపడాన్ని ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలతో ఐఎఫ్టియు నిరసన గోదావరికని గోదావరి నది బ్రిడ్జి సమీపాన 4 రోజుల పాటు జరిగిన సమ్మక్క సారలమ్మ జాతర శనివారం సాయంత్రంతో ముగిసింది. మేడారం జాతర తర్వాత అంతటి ప్రాముఖ్యతను సంతరించుకొని మినీ మేడారంగా పిలువబడుతూ గోదావరికని గోదావరి నది ఒడ్డున ప్రతి 2 ఏళ్లకొకమారు సమ్మక్క సారలమ్మ జాతరను ఎండోమెంట్, సింగరేణి కార్పొరేషన్, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్ సహాయంతో నిర్వహిస్తూ వస్తున్నారు. ఈసారి జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సింగరేణి యాజమాన్యంతో పాటు అన్ని విభాగాల అధికారులను సమన్వయపరుస్తూ రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రత్యేక చొరవతో పనులన్నీ చేయించారు. సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చిన భక్తులు సమ్మక్క సారలమ్మలకు మొక్కులను చెల్లించుకుని సంతోషంగా వెళ్లారు. జాతరలో ఏర్పాట్లపై భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాగా 4 రోజుల పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాతర కమిటీ నిర్వాహకులు చూడగా విశ్వ హిందూ పరిషత్ సేవలను అందించారు. పోలీస్ శాఖ పరంగా కూడా రామగుండం సిపి శ్రీనివాసులు, గోదావరికని ఏసీపీ మడత రమేష్ ఆధ్వర్యంలో గోదావరికని టౌన్ 1, టౌన్ 2 పర్యవేక్షణలో పోలీస్ సిబ్బంది చాకచక్యంగా పనిచేశారు. అలాగే ఎన్సీడీపీఎల్ అధికారులు, సిబ్బంది జాతర ప్రాంగణంలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూశారు. ముఖ్యంగా శానిటేషన్ విభాగంలో పారిశుద్ధ కార్మికులు ఎప్పటికప్పుడు జాతర ప్రాంగణాన్ని శుభ్రం చేస్తూ భక్తులకు పారిశుద్ధ పరంగా ఇబ్బందులు కలగకుండా శుభ్రంగా ఉంచారు. మొత్తానికి అందరి సహకారంతో సమ్మక్క సారలమ్మ జాతర 4 రోజుల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సజావుగా సాగింది. 4 రోజుల పాటు తండోపతండాలుగా తరలివచ్చిన భక్తుల నుంచి మొక్కులను స్వీకరించిన సమ్మక్క సారలమ్మ తల్లులు శనివారం సాయంత్రం జనం వీడి తిరిగి వన ప్రవేశం చేశారు. ఈ సందర్భంగా జాతర కమిటీ చైర్మన్ పెన్నింటి శ్రీనివాసరెడ్డి, జాతర ఈవో కాంతారెడ్డి మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో జాతరలో చేసిన ఏర్పాట్లతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 4 రోజుల పాటు జాతరను సజావుగా కొనసాగించగలిగామని తెలిపారు. ఈసారి జాతరకు ఊహించని రీతిలో భక్తులు హాజరయ్యారని, దాదాపు 5 లక్షల పైచిలకు భక్తులు హాజరై ఉంటారని తెలిపారు. జాతర సజావుగా సాగడానికి అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది మంచిగా పనిచేశారని, పాత్రికేయులు కూడా జాతర కమిటీ సహకరించడంతో పాటు జాతర ఏర్పాట్లను, జాతర జరుగుతున్న తీరును ప్రజలకు తెలియపరిచారని వారందరినీ జాతర కమిటీ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే జాతరలో వేలంపాట ద్వారా 13 లక్షలు, ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా 2,46,000 100 రూపాయలు, శీఘ్ర దర్శనం టికెట్ల ద్వారా 2,54,950 రూపాయలు, కేశ ఖండనం టికెట్ల ద్వారా 43,360 రూపాయల ఆదాయం, మొత్తం 18,44,410 రూపాయల ఆదాయం జాతర కమిటీకి సమకూరిందని తెలిపారు. ఇక హుండీ లెక్కింపు సోమవారం జరుగుతుందని వెల్లడించారు. స్త్రీలు బట్టలు మార్చుకోవడానికి 5 సైడ్లు 5 దిక్కుల షెల్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరుగుదొడ్లు 100 మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. శానిటేషన్ సిబ్బంది వారికి ఇక్కడ పడ్డ గ్లాసు, పేపర్ ఏదున్నా కూడా వెంటనే తీసేస్తాను కాబట్టి ముఖ్యంగా శానిటేషన్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ జాతర సక్సెస్ కావడానికి ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంస్థలను ఏకతాటిపై తీసుకొచ్చి వారికి ఏ పనులు చేయాలని పనులు అప్పచెప్పడం జరిగింది. అందులో సింగరేణి యాజమాన్యం పెద్ద మొత్తంలో బాధ్యత తీసుకొని సుమారుగా 80%
లైటింగ్ కానీ, క్లీనింగ్ కానీ, మంచినీటి సౌకర్యం కానీ, స్ప్రింక్లర్స్ కానీ, మరుగుదొడ్లు కానీ, అలాగే బట్టలు మార్చుకునే షెల్టర్స్ అంటే అనేకమైన సకల సౌకర్యాలు సింగరేణి యాజమాన్యం చేయడం జరిగింది. దాంతోపాటు ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, నగరపాలక సంస్థ కూడా వారి తోడ్పాటును అందించడం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. పోలీస్ శాఖ ముఖ్యంగా ఈసారి అమ్మవార్లను తీసుకొచ్చే క్రమంలో పక్కడబందీ వ్యూహంతో అమ్మవార్లను తీసుకురావడం జరిగింది. ఎవ్వరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి బాధ్యత తీసుకొని గౌరవ ఏసీపీ గారు ప్రత్యేక చొరవ తీసుకొని పూర్తిగా వారు ఎంత ఉండి తీసుకురావడం జరిగింది. వారికి, వారి సిబ్బందికి, సిఐ 2 టౌన్ 1 టౌన్ సిఐలకు, ట్రాఫిక్ సిఐకి, వారి సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మీడియా మిత్రులు, సిటీ కేబుల్ వారు, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా వారు కూడా మేము స్టార్ట్ చేసిన టైం నుంచి వస్తూ ఇక్కడ దినదిన అభివృద్ధి ఏ విధంగా చేసినామో ప్రజల్లో తీసుకెళ్ళి భక్తులు ఇవాళ ఇంత పెద్ద మొత్తంలో వచ్చిందంటే వారి సహకారం ఎంతో గొప్పగా ఉంది. కాబట్టి అన్ని మీడియా సంస్థలకు, యూట్యూబ్ ఛానల్స్ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికీ ఈ సంవత్సరం ఈ జాతరకు 4 నుంచి 4.5 లక్షల మంది వచ్చిందని మేము అంచనా వేస్తున్నాం. ఈరోజు సాయంకాలం తిరిగి వనప్రవేశం 5 గంటల వనప్రవేశం ఉంటుంది. అలాగే హుండీలు కూడా గెస్ట్ హౌస్ దగ్గర గల సమ్మక్క సారలమ్మ జాతర బిల్డింగ్లో కూడా భద్రపరచడం జరుగుతుంది. సోమవారం ఉండి లెక్కింపు ఉంటుంది కాబట్టి మిత్రులు కూడా వెంట ఉండి వాటిని కౌంటింగ్ అయ్యే వారు కూడా ఉండాలని వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఈసారి వచ్చిన భక్త కోటికి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర గోదావరి తండ్రి గత 4 రోజుల నుండి అత్యంత వైభవంగా అమ్మవార్ల దర్శనానికి భక్తులు అత్యధిక సంఖ్యలో చేస్తున్నారు. అలాగే చేసి అమ్మవారి మొక్కుబడులు పెట్టుకున్నారు. కూడా ఇంకా కొందరు అమ్మవార్లకు మొక్కుబడులు చేస్తున్నారు. వారందరికీ ప్రత్యేకంగా అలాగే ఇట్టి అమ్మవార్ల సమ్మక్క సారలమ్మ జాతర విజయవంతమైన విధంగా గౌరవ శాసనసభ్యులు గారు, స్థానిక శాసనసభ్యులు, అలాగే పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, ఇతర శాఖల సమన్వయంతో అన్ని వసతులు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం అన్ని వసతులు ఏర్పాటు చేసుకొని ఇటు జాతరను విజయవంతం చేయడం జరిగింది. అలాగే పోలీస్ శాఖ వారు కానీ, ఇతర ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు కానీ, విద్య, వైద్య ప్రతి ఒక్కరి అందరి సహాయ సహకారాలతో ఈ జాతరను విజయవంతం చేసుకున్నామని భావిస్తున్నాము. అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరి సహాయ సహకారాలతో జాతర విజయవంతమని భావిస్తూ ప్రత్యేకంగా అందరికీ దేవాదాయ శాఖ తరఫున, అలాగే మా ధర్మకర్తల మండలి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇటు జాతర హుండీలను సోమవారం ఉదయం 10 గంటలకు గెస్ట్ హౌస్ వద్ద, సారలమ్మ గుడి వద్ద లెక్కింపు చేయడం జరుగుతుంది. ఇటు లెక్కింపులో కూడా పాల్గొనవలసిందిగా. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో ప్రపంచంలోని భారతదేశం అన్ని దేశాల కంటే ముందులో దూసుకుపోతుందని కామారెడ్డి ఎమ్మెల్యే కె వెంకటరమణారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు చందుపట్ల సునీల్ రెడ్డి తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణలోని ప్రతి పార్లమెంటు సెగ్మెంట్లలో చేపట్టిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో చేపట్టిన విజయ సంకల్ప యాత్ర శనివారం మంచిర్యాల నుంచి గోదావరిఖని చేరుకోగా రామగుండం మున్సిపల్ జంక్షన్ వద్ద పాలకుర్తి జెడ్పీటీసీ బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో విజయ సంకల్ప యాత్రకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మున్సిపల్ జంక్షన్ నుంచి గోదావరిఖని మెయిన్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టి చౌరస్తా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్లో బీజేపీ కామారెడ్డి ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు పొందుతున్న రేషన్ బియ్యం, ఉచిత గ్యాస్ కనెక్షన్స్ అన్నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నవే అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ 5 సంవత్సరాల పాటు ప్రజల కోసం పనిచేస్తూ ప్రజల్లో పట్టును సాధిస్తే ఎలక్షన్స్ ముందు ఉచిత హామీ పేరుతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. అయితే ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు మోసపోకుండా దేశం కోసం, దేశ ప్రజల కోసం పనిచేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ పాలనకు ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేసేదాకా ఆ పార్టీకి పార్లమెంటు ఎన్నికల్లో ఓటెయ్యొద్దని
తెలంగాణ రాష్ట్రంలో తప్ప దేశంలో ఏ రాష్ట్రంలో లేని బీఆర్ఎస్ పార్టీ ఓటు వేసిన దండగని, అందుకే ప్రజలు ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓటు వేయాలని కోరారు. రద్దయిన నోటు లాంటిది ఏ పార్టీ? రద్దయిన నోటు లాంటిది బీఆర్ఎస్ పార్టీ. ఆ బీఆర్ఎస్ పార్టీ పాత ముఖ్యమంత్రి కట్టిన కాళేశ్వరం పలిగిపోయిందని, జక్కిపోయిందని, కుంగిపోయిందని ఇప్పుడున్న కొత్త ముఖ్యమంత్రి 10 సార్లు చూపెడుతున్నాడు. అంగట్లో బర్రెలు చూసి వచ్చినట్టున్నది. బర్రెలు చూసి పొదుగులు చూసి ఎన్ని లీటర్ల పాలిస్తుందని అడగచ్చు, కానీ ఈయన అంగట్లో తీసుకుపోయి పోతులు చూపెట్టి 10 లీటర్లు ఇస్తుందని చెప్తున్నాడు మన రేవంత్ రెడ్డి గారు. 6 గ్యారంటీలు, మహాలక్ష్మి బస్సు ఒకటి పెట్టిండు. ఇక పోతే మీతో ఏమి ఇచ్చిందేమి లేదు. గృహజ్యోతి అంటాడు, ఇల్లు లేకపోతే జాగా, లేకపోతే జాగా, జాగా ఉంటే ఇల్లు ఫ్రీ, ఇల్లుంటే కరెంటు ఫ్రీ, కరెంట్ ఉంటే సిలిండర్ ఫ్రీ, మొత్తం మీద ఫ్రీ ఇస్తా అంటాడు. కానీ బస్సు మాత్రం ఒకటి ఇప్పుడు మహిళలకు మాత్రము బస్సు ఇచ్చిండు. గృహలక్ష్మి మాత్రం ఇవ్వలేదు, గృహజ్యోతి ఇవ్వలేదు, మహాలక్ష్మి అసలే లేదు. ఇక పోతే ఉద్యోగాలు ఇవ్వని ఆ పాత ముఖ్యమంత్రి మోసం చేస్తే కొత్త ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? పాత ముఖ్యమంత్రి మీద ఒర్రుకుంటా చిప్ప శైల పెట్టిండు. ఏమి లేదు, 7 లక్షల కోట్ల అప్పు చేసిండు, 1,60,000 కోట్ల రూపాయల కాళేశ్వరంను ఖతం చేసిండు, తెలంగాణను 10 ఏళ్ళు లెక్కకు తీసుకుపోయిండు అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. కానీ ఏమైతున్నది? మరి అది చెప్తున్నావు కరే, నువ్వేం చేస్తావు నాయన అంటే ఏం చెప్తలేడు. కాళేశ్వరం మలిగిపోయింది అంటాడు. ఇంతకు నీళ్లు నింపొచ్చా? నింపితే అది ఆగుతుందా? శుద్ధులం సంగతి ఏంది? అన్నారం సంగతి ఏంది? మేడిగడ్డ సంగతి ఏంది? మరి ఆగుతుందా లేదా? ఎండాకాలం వస్తుంది, సాగునీరు ఎట్లా, తాగునీరు ఎట్లా? ఇవేమి లేదు. ఎంతకు ఆడుదొంగ 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 అని బీఆర్ఎస్ మీరు ఏడ్చుడే తప్ప ఈయన చేసేది ఏమి లేదు. ఇద్దరు ఆయన షేర్ అంటే సభాషేర్, ఇద్దరు మొత్తం మీద సంపాదించడానికి ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల పక్షాన ఆలోచించింది ఏమి లేదు. గెలవాలనే మధ్యలోది గెలవాలి పక్క. ఇక మరి ఒకటే చెప్పాలి అందరికీ, పెద్దపల్లి పార్లమెంట్ లో ఇక్కడ ఎంపీగా మనం గెలిస్తే మాత్రం మీ అందరికీ మాటిస్తున్నా, ఎందుకంటే సెంటర్ లో బీజేపీ ఉంది కాబట్టి ఇక్కడ పెద్దపల్లి పార్లమెంట్ మనం గెలిస్తే ఈ ఆర్ఎఫ్సిఎల్ ఫ్యాక్టరీ కానీ, సింగరేణి కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న సోలార్ కానీ, లేకపోతే ఏ కంపెనీ అయినా మన యువకులకు ఉద్యోగాలు వచ్చే విధంగా మేము చేస్తామని సందర్భంగా మీ అందరూ చేస్తున్నాం. కాంగ్రెస్ వాళ్ళకు చేత కాదు, కాంగ్రెస్ వాళ్ళు ఉత్తమ మాటలు మాట్లాడుతున్నారు, వాళ్ళ చేతలు ఉన్నాయి. కానీ భారతీయ జనతా పార్టీ ఈసారి మనం ఇక్కడ గెలిస్తే ఖచ్చితంగా మీ అందరికీ అండగా ఉంటాం, మీ అందరికీ కూడా అన్ని విధాలా సహకరిస్తామని సందర్భంగా తెలియజేస్తాం. పునర్నిర్మాణం దేశ భవిష్యత్తు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో బాగుపడుతుంది. తప్పు చేస్తే ఈ పక్కనే ఉన్న గోదావరిలో వేసినట్టయితే ఓటు. కాబట్టి మీరంతా కూడా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరినీ కోరుతా ఉన్నారు. నరేంద్ర మోదీ గారి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో మీ అందరికీ తెలుసు. కాగా కొంతమంది యువకులు బీజేపీ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఎస్సీ మోర్చా నాయకులు ఎస్ కుమార్, జిల్లా కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, సీనియర్ నాయకులు బలుమూరి వనిత, ఖ్యాతం వెంకటరమణ, రావుల రాజేందర్, గుండబైన లక్ష్మణ్ యాదవ్, మేరుగు హనుమంత్ గౌడ్, వడ్డేపల్లి రామచంద్రం, కోమల్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు
డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరి ఖని. 7600004430. బ్యాక్ టు న్యూస్. గోదావరి ఖని సమ్మక్క సారలమ్మ జాతరలో అన్ని విభాగాల అధికారులు అందించిన సహకారంతోనే ఈసారి గతంలో కంటే ఘనంగా ఏర్పాటు చేయడం జరిగిందని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆర్జీవన్ GM చింతల శ్రీనివాస్ తెలిపారు. గోదావరి ఖండిలోని సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణంలో శనివారం దేవాదాయ ధర్మాదాయ వారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సమక్షంలో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో జాతరకు వివిధ సంస్థల అధికారులు, శాఖల సిబ్బంది అందించిన సహకారం జాతర ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్ది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేసిన కృషిని గుర్తిస్తూ సన్మానించారు. రామగుండం ఎమ్మెల్యే దంపతులను ఆర్జీవన్ GM చింతల శ్రీనివాస్, గోదావరి ఖని ACP మడత రమేష్, 1 టౌన్ 2 టౌన్ CIలు ప్రమోద్ రావు, ప్రసాద్ రావు, NCDPL AD శ్రీనివాస్, శానిటేషన్ అధికారులను మరికొంతమందిని శాల్వాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే GMలు మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మ తల్లి దీవెనలు రామగుండం నియోజకవర్గ ప్రజలపై ఉండాలని, ఆ అమ్మవార్ల దీవెనలతో రామగుండం ప్రాంతాన్ని అవినీతికి తావు లేకుండా అభివృద్ధి చేస్తానని తెలిపారు. గతంలో సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించి ఈసారి గతంలో కాకుండా జాతరలో భక్తులకు మంచి సౌకర్యాలు కల్పించాలని ఆ దిశగా సింగరేణి యాజమాన్యంను అన్ని శాఖల అధికారులను ఆదేశించి పనులను జరిపించామని తెలిపారు. త్వరలో ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా చేయాలన్న ఆలోచన ఉందని పర్యాటక శాఖ మంత్రితో చర్చించి ఈ ప్రాంతంలో మంచి పార్కు ఏర్పాటు చేస్తానని, వచ్చే జాతర నాటికి ఈ ప్రాంతం మరింత సుందరంగా తయారవుతుందని తెలిపారు. సమ్మక్క సారలమ్మ జాతర పనులలో సహకరించి జాతర విజయవంతానికి కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి వారితో పాటు మా ఎలక్ట్రిక్ ఎంపీడీసీఎల్ ఇక్కడ డి గారు ఉన్నారు. వారు మొదటి నుంచి కూడా గతంలో ఏం జరిగిందో తెలియదు, కానీ ఈసారి మాత్రం వారు ప్రత్యేకమైన వారి అధికారులతో మాట్లాడి మరి మీకున్నటువంటి ఒక ప్రత్యేక చొరవ కాదు, మేము కూడా మా సత్తా చూపిస్తాం, ఈ ప్రాంతానికి కొత్త పేరును తీసుకొస్తాం, వెలుగుతో నింపుతాం, దేశానికి వెలుగునిచ్చేటువంటి మన ప్రాంతంలో వచ్చే భక్తులందరికీ కూడా వెలుగునిస్తామని చెప్పి గొప్ప కార్యక్రమాలు చేసినందుకు కానీ వారికి కూడా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం. వారితో పాటు పోలీస్ అధికారులు ఇక చెప్పలేము, వారి బాధ, వారి కష్టం, వారు అక్కడ ఇన్ని వేలాది మంది, మన ఇంట్లో 10 మంది ఉంటే నేను ఆ నుంచి రావాలంటే నన్ను ఒత్తిపడుస్తా అంటే అందరు కాలేదు, కానీ వాళ్ళు లక్షల మందిని వారి యొక్క సిబ్బంది, 2 ఇన్స్పెక్టర్లు, ఒక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్స్ ఒక్కరు కాదు, నిన్న వస్తూ ఉంటే వారి యొక్క బృందానికి అంతా కూడా సన్మానం చేయాలి. కానీ ఇక్కడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అనుకున్నాం కాబట్టి ఖచ్చితంగా వారందరూ కూడా సన్మానం చేసుకుంటాం, వారిని అందరినీ కూడా అభినందిస్తాం. వారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని అభినందిస్తా ఉన్నా. పోలీస్ డిపార్ట్మెంట్కి నిజంగా సెల్యూట్ కొడతా ఉన్నా. వారి యొక్క సహకారాలు నిరంతరం ఇదే మాదిరి ఉండాలని చెప్పి మీ అందరికీ ఒకసారి థ్యాంక్ యూ సో మచ్. అదే మాదిరిగా మీడియా మిత్రులు, ఇలా మీడియా పూర్తి స్థాయిలో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సహకరిస్తూ ఉన్నారు. వారికి అందరి పక్షాన ప్రెస్ క్లబ్ హెడ్ అయినటువంటి మిత్రుని కుమార్ గారికి కూడా కోరుతా ఉన్నా. ఇంకా ఈ ప్రాంతాల్లో గతంలో మీరు ఎప్పుడు చూసుండరు, ఈరోజు జరిగిన వాటికి నిజానిగా చూపించాల్సిన బాధ్యత మీది, సహకరించాల్సిన బాధ్యత కూడా మీదని చెప్తా ఉన్నాం. మరి అదే మాదిరి ఇతర డిపార్ట్మెంట్లు, రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మరి ఒక్కొక్కరిని పేరు చెప్పుకుంటా పోతే ఇక్కడ 1000 మందికి పేరు చేయాల్సి వస్తుంది. వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. కాకుండా నిరంతరం సింగరేణి మా యజమాన్యాన్ని కోరుతా ఉన్నా.
ఈ ప్రాంతాన్ని పూర్తిగా టేక్ ఓవర్ చేయండి. ఎట్లయితే మీ సంస్థలు కాపాడుకుంటారో అదే మాదిరిగా ఇంకా సమయం ఉంది కాబట్టి మెల్లమెల్లగా ఈ ప్రాంతాన్ని అంతా గ్రౌండ్ లాగా వేసి ఒక పార్క్ లాగా ఏర్పాటు చేసి ఒక స్పోర్ట్స్ ఏరియాగా చేసే ఓపెన్ స్పోర్ట్స్ ఏరియాగా చేసి ఒక వాకింగ్ ట్రాక్గా చేసే ప్లాన్ చేయండి. బూడిద గడ్డ పనిచేస్తలేదు, బూడిద చెరువు అవసరం లేదు. ఆ దుమ్ము లారీ ఆటో కాల్చి చూస్తే ఈ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతం వాళ్ళందరూ కూడా వచ్చి ఒక వాకింగ్ ట్రాక్గా వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని నిరంతరం ఉపయోగం ఉండే విధంగా ఈ ప్రాంతంలో యువకులకు అందరికీ ఒక ఆట విడుదల చేసే కార్యక్రమాన్ని మీరందరూ కూడా సహకరించాలి. ఒక నిరంతరం దీన్ని ఇక్కడ బ్రాహ్మణులు ఉండరు, ఎవరినో ఒకరిని పెట్టి సెక్యూరిటీ పెట్టి ఈ మెయింటెనెన్స్ చేసే కార్యక్రమాన్ని కూడా సింగరేణి అధికారులు చేపట్టాలి. ఎందుకంటే ఇది ప్రారంభించేది మీరు కాబట్టి దీని బాధ్యత కూడా మీరే తీసుకోవాలి. ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి కార్యక్రమాలు మీరు చేస్తామని చెప్పి హామీస్తా ఉన్నాం. ఎండోమెంట్ సంబంధించిన అధికారులు ఉన్నారు, వారిని అభినందిస్తా ఉన్నా. వారికి కోరుతా ఉన్నా ఈ మిగిలిన ఏవైతుందో గతంలో ఉన్న 16 లక్షలు ఇప్పుడు ఎన్ని వస్తాయని ఖర్చులు పోను. మిగిలిన వాటితోటి ఇక్కడ నుంచి అక్కడ దాకా షటర్లు కట్టి రాబోయే నిరంతర భక్తి కొరకో చనిపోతానో బతకడానికో మంచి కార్యక్రమం చేయడానికో గోదావరికి వస్తూ ఉంటారు కాబట్టి ఈ ప్రాంతం నుంచి ఆడదాకా అన్ని షటర్లు కట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని పర్యాటక కేంద్రంగా చేసే కార్యక్రమంలో ఆ డబ్బులతో వినియోగించాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా. అవసరం ఉంటే మీ మినిస్టర్ తోటి మీ కమిషనర్తో కూడా చర్చిస్తాం. ఎక్కడ తప్పు లేకుండా చేయాలని గొప్పగా చేసిన మిమ్మల్ని అభినందిస్తూ మీకు సలహా ఇస్తా ఉన్నా. అది పాటించాల్సిందే కోరుతా ఉన్నా. ప్రజలు లక్షలు చాలా సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి గౌరవ ఎమ్మెల్యే గారు నిరంతరం కృషి ఉన్నారు. వారు అప్పటికి తీసుకెళ్తున్న అలా చేయడం జరిగింది. దానిలో చాలా చక్కగా సంస్కృతి అయింది. ముఖ్యంగా ఆల్మోస్ట్ ఒక 1.5 మంది దాకా మొత్తము క్లీనింగ్ లేకుండా ప్లాస్టిక్ కవర్లతో స్వచ్ఛతగా ఉంటున్నాము. దాన్ని ఎన్నికలు చేయడం జరిగింది. లైటింగ్ కానీ వాటర్ సప్లై కానీ టెంపరీ టాయిలెట్స్ కానీ తర్వాత పర్మనెంట్ డ్రెస్ మార్క్స్ అరేంజ్మెంట్ కానీ తర్వాత గోదావరికి నది నుంచి రావాలని చాలా చక్కగా చూపించలేదు. అట్లాగే సమర్థంగా ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా చక్కగా ప్రజలందరూ చుట్టుపక్కల ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా ఇటువంటి ఒక ప్రోగ్రామ్ సృష్టి చేయాలంటే మనకు కష్టంగా మాట్లాడుకోవడం చాలా బాగుంటుందని కష్టంగా ముందు ఎవరు ప్రేమ ఎంత అనేది అది చేసిన వాళ్ళు మాత్రమే తెలుస్తుంది, చేసిన వాళ్ళకి ఇంకా తెలుస్తుంది. ఇట్లాంటి ఒక ప్రోగ్రామ్ ముందుకు కష్టపడి ఎమ్మెల్యే వారి విధానం అంటే నేను ముఖ్యమంత్రి కాకుండా నేను బయట తిరుగుతూ ఉంటాను. అక్కడ రోడ్డుగా ఇంటి వస్తుంది స్పీకర్ కూడా తిరుగుతూ ఉంటే ఈరోజు చౌకగా నిజంగా అద్భుతమైన ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా చాలా అదిగా పొగుడుతూ ఉన్నారు. ఇలాంటి ఒక మనిషి ఒక అసోసియేషన్ 2 సంవత్సరాలు భక్తులకు ఎక్కడెక్కడి నుంచో గురుకులు వస్తారు, పిల్లలు వస్తారు, స్కూల్ వస్తారు, వాళ్ళందరూ ఒక భక్తి భావంతో అట్లాంటి భక్తి భావంతో వచ్చే వాళ్ళకి మనం ఎంత ముందుగా సౌకర్యం కల్పించగలిగితే వాళ్ళంతా సంతృప్తిగా వాళ్ళు మంచి వెళ్ళిపోతారు. ఈ కార్యక్రమంలో జాతర ఈవో కాంతారెడ్డి, జాతర కమిటీ చైర్మన్ పిన్నింటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బంగారు రాజయ్య, ఉపాధ్యక్షులు మోహన్ రెడ్డి, జక్కవేని కనకయ్య, వామన్ రావు, హనుమంతరావు, పిఆర్ఓ పారుపల్లి రాజలింగం, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పూదరి కుమార్, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా ఆందోళనలు నిర్వహిస్తున్న రైతులపై నరేంద్ర మోదీ ప్రభుత్వం విచక్షణ రహితంగా రైతులపై పోలీసులు కాల్పులు జరపడాన్ని నిరసిస్తూ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో నల్ల జెండాలను పట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఐ కృష్ణ, పీసీకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలక శంకర్లు మాట్లాడుతూ దేశ సంపదను, సహజ వనరులను, ఆస్తులను ఆదాని అంబానీలకు దోచిపెడుతున్న బీజేపీ మోదీ ప్రభుత్వం ఆరుగాలం రెక్కలను ముక్కలం చేసుకొని కష్టపడి పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేదా అని ప్రశ్నించారు. జై జవాన్ జై కిసాన్ నినాదాలు ఉత్తముచ్చటేనా అని ఎద్దేవా చేశారు.
రైతే దేశానికి వెన్నుముక అంటూనే రైతు వెన్నులో తూటాలు దించిన హంతకుడు మోడీ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పాలని అన్నారు. రైతులపై కాల్పులకు ఆదేశాలు ఇచ్చిన హర్యానా ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి సీఎం, హోమ్ మినిస్టర్లపై హత్య నేరం కేసు నమోదు చేయాలని, విధుల్లో పాల్గొన్న పోలీసు అధికారులను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. 23 ఏళ్ల యువ రైతు శుభకరణ్ సింగ్ మృతికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, దేశ ప్రజలకు మోదీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై చర్చించడానికి ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని అన్నారు. దేశంలో అన్నదాతలు అలమటిస్తుంటే మోదీ ప్రభుత్వంలో చలనం లేకపోవడం శోచనీయమన్నారు. వెంటనే రైతు పండించిన పంటలకు మద్దతు ధర కల్పిస్తూ చట్టం చేయాలని, రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలను ఆదుకోవాలని, కార్మిక కొత్త చట్టాలను ఉపసంహరణ చేసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే రైతు ఆగ్రహ జ్వాలలకు బీజేపీ ప్రభుత్వం పతనం కాక తప్పదని హెచ్చరించారు. అన్నం పెట్టేటువంటి రైతులపై కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, దాని ప్రభుత్వమైనటువంటి మోడీ గత 3 సంవత్సరాలుగా 3 ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక బిల్లులకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి రైతులపై అమానుషమైనటువంటి దాడిని, నిర్బంధాన్ని, అణచివేతను కొనసాగిస్తున్నాడు. గత 3 ఏళ్లుగా ఎంఎస్ స్వామినాథన్ వ్యవసాయ శాస్త్రవేత్త ఏదైతే వ్యవసాయానికి, రైతాంగానికి తాను చేసినటువంటి సిఫారసులు ఉన్నాయో, రైతాంగానికి గిట్టుబాటు ధర, మద్దతు ధర, ఆ రకంగా రైతును ఆదుకునేటువంటి అనేక సిఫారసులను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాడు. అవి అమలు చేయమని ఈరోజు దేశంలో ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాంటి రైతులపై ఇవాళ మోడీ ప్రభుత్వం చాలా నిరంకుశంగా వ్యవహరిస్తుంది. 3 సంవత్సరాల క్రితమే ఢిల్లీ నగరంలో చేపట్టినటువంటి రైతు బంధు కార్యక్రమంపై ఆ రోజు ఆంక్షలు విధించి తీవ్రంగా అణచివేసి చివరికి రైతాంగ ప్రతిఘటన ముందు తలొక్కి చర్చలు జరిపి వారికి అనేక హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఆ హామీలన్నింటినీ కూడా తుంగలో దొక్కింది. చివరికి అదే స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం ఏదైతే ఆ రోజు బేషరత్తుగా ఒప్పుకున్నాయో ఆ ఒప్పందం అంశాలన్నింటినీ అమలు చేయాలని గత వారం రోజులుగా ఢిల్లీ సరిహద్దులో ఉన్నటువంటి పంజాబ్, హర్యానా రైతాంగం అంతా పెద్ద ఎత్తున పాదయాత్ర చేపట్టి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఢిల్లీ ఈ నల్ల జెండాల నిరసన కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఈ నరేష్, ఐఎఫ్టియు జిల్లా నాయకులు బి బుచ్చన్న, ఎడ్ల రవికుమార్, డి రాజేశం, కె రాజేశం, వసంత్, కె మహేందర్, మర్రి శ్రావణ్, పి శ్రీకాంత్, నరసయ్య, సోఫన్ బాబు, వెంకటేష్, గుండు రాచన్న, బి తిరుపతి రెడ్డి, అనిల్, సతీష్, టి రాజు, జె కృష్ణ, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. బ్యాక్ టు న్యూస్. రామగిరి మండలం ముస్త్యాల గ్రామంలో తాజా మాజీ సర్పంచ్ రామగిరి లావణ్య నాగరాజ్ ఆధ్వర్యంలో యువ నాయకులు దుద్దిళ్ల శ్రీనుబాబు జన్మదినం సందర్భంగా ముస్త్యాల గ్రామంలో కేక్ కటింగ్ చేసి జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ నిత్యం ప్రజాసేవలో నేనున్నానంటూ ప్రజానీకానికి అందుబాటులో ఉండే మన దుద్దిళ్ల శ్రీనుబాబు జన్మదినం ఘనంగా నిర్వహించడం జరిగిందని,
పేద ప్రజల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి, ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫోన్ కాల్తోనే ఎంతటి సమస్యనైనా పరిష్కరించే మన నాయకులు శ్రీనుబాబుకి ముస్త్యాల గ్రామం తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నడిపెల్లి కళారాణి రాజేశ్వరరావు, మాజీ వార్డు మెంబర్ రక్షిత్, యూత్ నాయకులు సాయి, శివ, సన్నీ, భాస్కర్ రెడ్డి, రాజనర్సు, మల్లేష్, సంపత్, సురేష్, నవీన్, తిరుపతయ్య, రాజయ్య, కనకరాజు పాల్గొన్నారు. కేసారం సిమెంట్ పర్మనెంట్ యూనియన్ ప్రెసిడెంట్ కన్నాల పిఎస్సిఎస్ చైర్మన్ భయ్యపు మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీనుబాబు జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా భయ్యప్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ త్రేతాయుగంలో శ్రీరాముల వారి అడుగుజాడల్లో నడుస్తూ కష్ట సుఖాలలో పాలు పంచుకున్న రామలక్ష్మణులు తెలియని వారు ఎవరూ ఉండరని అన్నారు. మాట ఇస్తే తప్పనితనం, యువతకు మార్గాన్ని చూపే మంచితనం. ఇక కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు ఆయుధం, చెరగని చిరునవ్వు, చెదరని ఆత్మవిశ్వాసమని వర్ణించారు. బసంత్ నగర్ హాస్పిటల్లో శ్రీనుబాబు జన్మదినం సందర్భంగా హాస్పిటల్లోని పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కేశవరం సిమెంట్ పర్మనెంట్ యూనియన్ జనరల్ సెక్రటరీ దాడి మహేష్, క్లబ్ సెక్రటరీ పోతుల ప్రసాద్, నగునూరి రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు హోటల్ గంగమ్మ, బీమల్ కిషోర్, కండే తిరుపతి, కేసీ మాజీ జనరల్ సెక్రటరీ ఎండి ఫయాజ్, ఎండి ఖాలిక్, డిష్ ఖాదిర్, ఎండి యూసిఫ్, సిన్మయ్ ఎండి ఖరీం, బూతలగడ్డల శ్రీకాంత్, కేల్ధన్ నాయక్, మాజీ డైరెక్టర్ సమ్మయ్య నాయక్, యూత్ కాంగ్రెస్ నాయకులు మేకల అనిల్, వస్త్రం నాయక్, బాలు నాయక్, నంది శ్రీను, ముస్కే శంకర్, మాజీ వార్డు సభ్యులు తప్పట్ల మోహన్, గద్దల నర్సయ్య, కన్నం రాజు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మణుడు రాముని అడుగుజాడల్లో రామునికి అండగా ఉండి ఇలా ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా కానీ ముందుండి రాముని కన్నా ముందుండి యుద్ధం కానీ పోరాటం కానీ చేసినటువంటి లక్ష్మణుని పాత్ర ఈరోజు శ్రీనుబాబు గారు పోషిస్తూ ఉన్నారు. తప్పకుండా ఆయన అత్యున్నత స్థానంలో ఉండాలని చెప్పి, పెద్ద స్థానంలో ఉండాలని చెప్పి, రాజకీయంగా కావచ్చు, ఆరోగ్యంగా కావచ్చు, అన్ని విధాలుగా ఆ భగవంతుడు ఆరోగ్యాలు ఇచ్చుకుంటూ ఈ ప్రాంతానికే కాదు, ముందు కూడా ఈ జిల్లాకే కాదు, ఈ రాష్ట్రానికి కూడా సేవలు అందించే బాధ్యత కల్పించాలని కోరుకుంటూ, జై జవాన్ జై కిసాన్ రైతులు సైనికులు బాగుంటేనే ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవిస్తారని బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అన్నారు. గోదావరిఖని సితారా గ్రాండ్ హోటల్ నిర్వాహకుల పిలుపు మేరకు గోదావరిఖని వచ్చిన పల్లవి ప్రశాంత్ శనివారం ఖని గోదావరి బ్రిడ్జ్ వద్ద సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు. అనంతరం సితారా గ్రాండ్ హోటల్ దోస్తులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ గోదావరిఖని స్నేహితుల కోరిక మేరకు సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చి ఆ తల్లికి మొక్కులను చెల్లించుకున్నానని తెలిపారు. సమ్మక్క సారక్క తల్లి దయతో దేశంలోని రైతులందరూ బాగుండాలని కోరుకున్నారు. అలానే మలేసిన చాలా అంటే చాలా జై జవాన్ జై కిసాన్ మళ్ళొచ్చిన అంటే తగ్గేలే జై జవాన్ జై కిసాన్ అన్న. నేను గోదావరిఖనికి వచ్చిన సమ్మక్క సారక్క దర్శనం చేసుకున్నా, అన్న పూజ దగ్గర చేయించాను. అన్నతో మొత్తం మంచిగా అనిపించింది. అంటే పోయినసారి వచ్చిన ఈసారి నాకు మంచిగా అనిపించింది. సమ్మక్క సారలకు ఒకటే కోరుకున్నా, అందరూ మంచిగా ఉండాలి, అందరూ రైతులు మంచిగా ఉండాలని కోరుకున్నా. అందరినీ చల్లగా ఇస్తుంది. తర్వాత థ్యాంక్ యూ సో మచ్. జై జవాన్ జై కిసాన్ మళ్ళొచ్చిన. ఈ కార్యక్రమంలో పూజారి శ్యామ్, అబ్బాస్, దరిపల్లి శ్రీకాంత్, మిరియాల కృష్ణ, చిగురు సాయి కిరణ్, పిట్టల వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సేవా సంకల్పం సమాజంలో మానవీయత వెల్లివిరుస్తుందని పలువురు పేర్కొన్నారు. శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిళ్ల శ్రీనుబాబు జన్మదిన వేడుకను శనివారం గోదావరిఖని సిఎస్పి కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో డిఎస్ఆర్ యువసేన ఆధ్వర్యంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు నోట్బుక్లు, పెన్నులు, పలకలు, బల్పాలు డిఎస్ఆర్ యువసేన గౌరవ అధ్యక్షుడు ఠాకూర్ దిగంబర్ సింగ్ చేతుల మీదుగా అందించారు. శ్రీనుబాబు సేవా నిరతిని అభినందించారు. డిఎస్ఆర్ యువసేన అధ్యక్షుడు పల్లె శ్రీనివాస్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో యువసేన సలహాదారులు దయానంద్ గాంధీ, సభ్యులు చిలక సతీష్, శనిగరపు నారాయణ, జనగామ కృష్ణ, బెజ్జల శ్రీనివాస్, జనగామ రఘు, స్కూల్ హెడ్ మాస్టర్ సుమలత తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముగిసిన సమ్మక్క సారలమ్మ జాతర, జనం వీడి వనంలోకి ప్రవేశించిన సమ్మక్క సారలమ్మ తల్లులు.
రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్ లోకి ప్రవేశించిన బీజేపీ విజయ సంకల్ప బస్సు యాత్ర ఘన స్వాగతం పలికిన పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి బీజేపీ శ్రేణులు. గోదావరికని సమ్మక్క సారలమ్మ జాతరలో సేవలను అందించిన పలు విభాగాల అధికారులను సన్మానించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ. అన్నంపేట రైతన్నలను తుపాకీ తూటాలతో కాల్చి చంపడాన్ని ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలతో ఐఎఫ్టీయూ నిరసన. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.